ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మాధవ్ గారిని కలిసి చర్చించడం జరిగింది. అంతా ఏమనుకున్నారంటే నేనేదో పోతున్నాను, బీజేపీలో చేరుతాడని అనుకుంది. నేను బీజేపీలో చేరేతలికి హంగు ఆర్భాటంగా పోతాను. కేవలం నిన్న పోయింది చర్చలు జరిపేదానికే పోయినా. చర్చల్లో సుముఖంగా ఉన్నారు. ఇప్పుడు బీజేపీ జిల్లా అధ్యక్షులు కూడా ఈరోజు కడపలో ప్రెస్ మీట్ పెడుతున్నారు. వీర శివారెడ్డిని పార్టీలో చేర్చుకునేదానికి రకరకాలుగా మన శత్రువులు ప్రయత్నిస్తున్నారు. ఏది ఏమైనా వీరశివారెడ్డిని ఖచ్చితంగా పార్టీలోకి తీసుకుంటాం. వీరశివారెడ్డి పార్టీలోకి వచ్చిన దానివల్ల బీజేపీ బలపడుతుంది. జిల్లాలోనే ఒక కొత్త ఉత్సాహము, కొత్త ఊపు బీజేపీకి వస్తుంది అని చెప్పినారు. మాధవ్ గారు కూడా నిన్న కలిసినప్పుడు నా భుజం తట్టి వీరశివారెడ్డి సమైక్య ఆంధ్రప్రదేశ్లో నీవు సమైక్య ఆంధ్ర కోసం చాలా గట్టిగా పోరాడినావు. నేను నీ అన్నీ వింటా ఉండినాను. నువ్వు మాస్ లీడర్ పోయా, మాస్ లీడరు. ఖచ్చితంగా నేటాటోళ్ళు మా పార్టీకి అవసరము. ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ పెట్టి మేము డిసైడ్ చేసి నిన్ను పార్టీలోకి చేర్చుకుంటామన్నాం. నేను పార్టీలో చేరే రోజు దాదాపు 1000 వెహికల్స్లో విజయవాడ పోవడం కానీ భారీగా మా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు పోయి చేరుతాం. అది లేదా ఇక్కడే కమలాపురంలోనే పెద్ద బహిరంగ సభ పెట్టి అది కూడా చేస్తాం. మీకు డేట్ లైన్ కూడా చెప్తున్నా, ఫిబ్రవరిలో ఇది అయిపోతుంది. బీజేపీ టికెట్ ఇచ్చినా ఇకపోయినా, ఇంకొకటి జరిగినా జరగకపోయినా ప్రజల విషయం వచ్చినప్పుడు కూటమి లేదు, ఇంకొకటి లేదు, ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తూనే ఉంటా. 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా రంగంలో ఉంటా. ఫిబ్రవరి నుంచి కార్యాచరణ మొదలుపెట్టా. ముందు ఈ కార్యాచరణ జరిగిపోతారు.